మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, రోడ్ మ్యాప్ వేద్దాం, అందరితో చర్చిద్దాం, సంఘాలు అందరినీ కూర్చోబెడదాం, మాట్లాడదాం, వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం. మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈ రోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు. ఈ రోజు సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం, చెప్పిన ప్రతి హామీని సొల్యూషన్స్ వెతుకుతూ ఇంప్లిమెంటేషన్ లేక తీసుకొస్తూ చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం. సంవత్సరానికి 15,000 రూపాయలు మా అమ్మ ఖాతాలో వేస్తూ మాకు అద్భుత రీతిగా మా అమ్మ నాన్నలకు సహాయం చేస్తున్నారు. మా పిల్లలు బడికి పోతుంటే ఇది వరకు మేము తక్కువ కొలవంటే అట్లే ఉన్నారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం లాగా పిల్లలు ఎంత గొప్పగా పోతున్నారు. అది చాలదా మాకు, మేము చదివించుకోలేకపోయినా మా పిల్లలు చదివిస్తున్నాడు. తెల్లపాటికే ఇస్తున్నాడు, అవి తీసుకొని ముందు తీసుకుంటున్నాను, అయ్యే వాడుకుంటున్నాను. అవి లాభ చచ్చిపోయి ఇల్లు అనేది మా లైఫ్ లో కట్టుకోలేము అనుకున్నాము. రెంట్కి ఉండేవాళ్ళం ఇంతకు ముందు. ఇప్పుడైతే మా సొంత ఇంటి కళ అనేది నెరవేరింది. తండ్రి ఆశయాలు ఆస్తులు అయితే పంచుకుంటారు గాని ఆశయాలు పంచుకోవడం నూటిలో కోటిలో ఒక్కళ్ళకే దక్కింది. ఆశయాలు అద్భుతంగా అమలు పరచడంలో మీ సాటి లేరు సార్.